గుంటూరు జిల్లా పెద్దకాకాని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలోని అమ్మవారి మంగళసూత్రం మాయం కావడంపై వైసీపీ నేత సినీ నటి శ్యామల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెడలో మంగళసూత్రం లేకుండా వరలక్ష్మి వ్రతం పూజలు జరగడం అశుభమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి కళ్ళలో కనబడి అమ్మవారి పసుపు కుంకుమలు సోదరిమణుల వద్ద ఉన్నాయి, వారి ద్వారా మంగళసూత్రం సమర్పించమని చెప్పడంతో తాను బ్రహ్మరాంబ అమ్మవారికి కొత్త మంగళసూత్రాన్ని బహుకరించనని శ్యామల తెలిపారు. అమ్మవారికి మంగళసూత్రం సమర్పించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని కొనియాడారు. ఈ ఆలయంలోని ఇంతటి ఘోరం జరిగినా స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆమె స్పందించారు. ఇక ఈ సందర్భంగా వరలక్ష్మి ఆలయం నుండి బ్రహ్మరాంబ ఆలయం వరకు వైసీపీ నేతలు అంబాటి మురళితో కలిసి నగర సంకీర్తన నిర్వహించారు. కనిపించకుండా పోయినటువంటి అమ్మవారి మంగళసూత్రం, బ్రహ్మరాంబ అమ్మవారి మంగళసూత్రం లేకుండా వరలక్ష్మి పూజ జరగడం అశుభం. ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వం ఏ ప్రకటన చేయలేదు. మరలా మంగళసూత్రం ఎలా సమకూర్చుతారో ఇంతవరకు చెప్పలేదు. ఆ క్రమంలోనే నా తల్లిదండ్రులు కారణ జన్ముడిగా నన్ను కన్నది ఈ బ్రహ్మాంబ తల్లికి మంగళసూత్రం లేని బ్రహ్మరాంబ తల్లికి మంగళసూత్రం సమకూర్చడానికే నన్ను కన్నారని మంగళసూత్ర సమర్పణ అనేటువంటి ఒక మహత్తర పుణ్య కార్యంలో నన్ను భాగస్వామి చేసినందుకు ముందుగా పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ మనం ప్రతిరోజు కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. మీరు ఆ అమ్మవారికి 7 వారాల నగలిచ్చిన, పట్టుపావడాలు సమర్పించిన, పెద్ద కిరీటం పెట్టిన, వజ్రాల సింహాసనం చేయించిన అమ్మవారికి సంతృప్తినిచ్చేది మెడలో ఉండేటువంటి ఒక మంగళసూత్రం. యావత్ మహిళా లోకం అంతా కూడా ఆ మంగళసూత్రం చూపేటువంటి దారిలో, ఆ వెలుగులో ముందుకు నడుస్తూ మా మంగళసూత్రాలు కాపాడమని అమ్మవారిని వేడుకోవడానికి ఆ అమ్మ మాకు ఇచ్చేటువంటి ధైర్యం, ఒక నమ్మకం, ఆమె మెడలో ఉండేటువంటి మంగళసూత్రం ఆ సౌభాగ్య సూచకం. కానీ ఈ రోజున చాలా బాధాకరము. పెదకాకాన్లో ఉన్న బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉండేటువంటి బ్రహ్మరాంబ అమ్మవారి మంగళసూత్రం చోరీకి గురవ్వడం అనేది చాలా బాధాకర విషయం. అంతకంటే బాధాకరం ఏమిటంటే ఆ చోరీకి గురైన విషయం కూడా స్థానిక ఎమ్మెల్యేలు గుర్తించకపోవడము, కూటమి ఎమ్మెల్యేలు, స్థానిక అధికారులు స్పందించకపోవడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని గుర్తించి కంప్లైంట్ ఇద్దామని అధికారుల దగ్గరికి వెళితే అపాయింట్మెంట్లు తీసుకుని వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ లేకుండా